హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎల్కతుర్తి అనంతసాగర్ గ్రామం సరిహద్దుల్లో ఉన్న మాటు చెరువు గత 4 నెలల కింద అకాల వర్షాలకి చెరువు గట్టు తెగిపోవడంతో చెరువులో ఉన్న నీరు వృధాగా వెళ్లిపోయాయి. అనుసంధానంగా ఉన్న కల్వర్టు బ్రిడ్జిలు అకాల వర్షం వల్ల వచ్చిన నీటి ప్రవాహంలో కూలిపోవడం జరిగింది. ఈ మాటు చెరువు నీరు ఆధారంగా దాదాపు 300 మంది రైతులు వారి పంట పొలాలను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ అకాల వర్షం వల్ల చెరువు గండిపడడంతో చెరువులో ఉన్న నీరు అంతా వృధాగా పోవడం వల్ల రైతులు యాసంగి పంట పూర్తి కాకముందే చెరువులో నీరు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రైతులు చెరువుకు నీరు పోకుండా తాత్కాలికంగా తమ సొంత డబ్బులు పోగు చేసుకొని ఇసుక సంచులు అడ్డుగా వేసి నీరు పోకుండా కాపాడుకుంటున్నారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు ప్రభుత్వం మాటు చెరువు గండి ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మతులు చేసి చెరువు ఆనకట్ట నిర్మించాలని కోరుతున్నారు. ఆనకట్ట వేయకపోతే వచ్చే వర్షాకాలానికి నీరు చెరువులో ఉండకుండా వృధాగా వెళ్లిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవ తీసుకొని రైతుల గోడును పట్టించుకొని మాటు చెరువు మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందే విధంగా పంట పొలాలకు నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గ్రామానికి చెందిన రైతులు కడారి సురేందర్, బొజ్జ కిరణ్, ముడతల వనమ్మ, కడారి కొమరయ్య, కడారి బీరయ్య, కడారి రవి, గడ్డం మల్లయ్య, మాటూరి జయపాల్, అర్ధం సంపత్, తంగెళ్లపల్లి కిరణ్, కడారి మహేష్, ఉడతల రవి, బొజ్జ రవి, పంగస్వామి, గడ్డం ఐలయ్య తదితరులు రైతులు అక్కడ గండిపడిన ప్రాంతాన్ని ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. నేను ఎల్కతుర్తి గ్రామ నివాసి ఒక రైతును. ఎల్కతుర్తి అనంతసాగర్ ఆయకట్టు మధ్య శిఖం మధ్యలో మాటు చెరువు అనేది ఉన్నది. దీని కింద ఒక 200-300 రైతులు నీళ్లకు ఆధారపడి పంట పొలాలు వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల గత వర్షాకాలంలో భారీ వర్షానికి ఈ మాటు యొక్క కట్ట తెగి పూర్తిగా ధ్వంసమై వాటర్ అన్ని వెళ్ళిపోయినాయి. స్థానిక రైతులు మంచి కొన్ని డబ్బులు వేసుకొని ప్రస్తుతానికి ఇసుక బస్తాలు వేసుకొని వాటర్ను ఆపుకోవడం జరిగింది. దీనివల్ల మాకు కొంచెం నష్టం వాటిల్లి బత్తాలు ఆగకుండా వాటర్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. పోవడం వల్ల మేము ఎప్పటికీ దీంతో ఇబ్బంది పడవుతుంది. స్థానిక మంత్రివర్యులు కానీ కేఆర్ నాగరాజు గారు కానీ తక్షణమే స్పందించి ఈ యొక్క కట్టను తాత్కాలికంగా మరమ్మతు చేయగలరని మా యొక్క విన్నపం. దీనివల్ల రైతుల పొలాలు ఎండిపోయి బాధపడవలసిన పరిస్థితి ఉంది. వచ్చేది ఎండాకాలం కాబట్టి నీళ్లు లేక ఇబ్బందులకు చాలా గురి అవుతున్నాం. తక్షణమే దీన్ని పని చేయగలరని మా యొక్క మన్నన. మేము అనంతసార్ నుండి అనంతసార్ సందు ఎల్కతుర్తి సందు గ్రామంలో ఇక్కడ ఒక చెరువు మాటు చెరువు అని ఉంది సార్. ఉంది దానికి మీరు గమనించి ఒకసారి మా బాధ వినండి సారు. అయితే మేము రైతులము ఒక వారం రోజులకు 2 సార్లు ఈ గండితోటి బాధపడుతున్నాం. మేము నపరికొన్ని డబ్బులు వేసుకొని కూడా మేము రైతులము పొద్దుటి నుండి సాయంత్రం దాకా కూడా ఇక్కడ కష్టపడి ఉంటే కూడా మాకు నీళ్లు ఆగడం లేదు. ఉతారులో తెగిపోయింది. నాట్లు వేసుకున్నాం, వరి చేన్లు పొట్టకచ్చినాయి. ఇప్పుడు నీళ్లు ఆగటానికి విధి లేదు. మీరు ఒకసారి దయచేసి మీరు అందరు కూడా మీకు ఒక నమస్కారం చేస్తున్నామండి. మేము ఆడోళ్ళం మొగోళ్ళము ఇక్కడ బాధపడుతున్నాము. మాకు ఆ పంటలు పండితేనే మా పిల్లలు జల్లలు మేము పొట్ట గడుపుకునే పరిస్థితులు ఉన్నాము. మాకేం నమ్మకరి జాబులు లేవు. మేము వేసిన పెట్టుబడి పెట్టినాము. వర్షాకాలం మొత్తం వర్షాలు వచ్చి వరలు కొట్టుకుపోయి ఏం లేకుంటున్నా మేము అప్పులు తెచ్చుకొని మళ్ళా పంటలు వేసుకున్నా కూడా మాకు పారే అంత అవకాశాలు నీరు లేదు. మేము ఏం చేయాలి సార్? మీరు ఒక్కసారి ఈ రెండింటి మధ్యలో ఉన్నది కాబట్టి మీరు గమనించి మా ఒక చెరువును ఒక గండి పోయించితే మేము పొట్ట గడుపుకుంటాం సార్. మేము ఒక రైతులము, ఒక 300-400 రైతులము అంగలార్చిపోతున్నాము. వర్షాకాలం పంటలు లేవు. ఇప్పుడు యాసింగి కూడా పండే పరిస్థితి లేదు సార్. పొట్టలకు వచ్చినాయి వరలు. మాకు ఒకసారి మీకు దయచేసి మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసి మాకు ఒకసారి వచ్చి మీరు ఇది చూసి మాకు ఒకసారి దయచేసి ఈ గండ్లు పోపియండి సార్. మరియు అనుసారం 2 గ్రామాల సరిహద్దులో ఉన్నటువంటి మాటు చెరువు మొన్న పడ్డ అకాల వర్షాలకు దెబ్బతిని మొత్తం గండి పడ్డది.